వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. బాలకృష్ణ ఆయన పుట్టినరోజు ఆయన అభిమానులకి పెద్ద పండుగ అనటంలో సందేహమే లేదు. మరి జూన్ 10వ తేదీ అతి త్వరలో, ఇంకా 2 నెలలు కూడా లేదు, రాబోతూ ఉంది. మరి జూన్ 10వ తేదీ బాలకృష్ణ అభిమానులకి ఏమన్నా సరికొత్త వార్తలు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా బర్త్డే గిఫ్టులు లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఒకటి కాదు, 2 సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్లు కానివ్వండి, లేకపోతే ఇంకొక కొత్త విషయాలు కానీ ఆ రోజు రాబోతూ ఉన్నాయి అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమాని చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ ఆ రోజు అంటే జూన్ 10వ తేదీ మన ముందుకి రాబోతోంది అనేటువంటి సమాచారం ఏదైతే ఉందో అది ఫస్ట్ బ్లాస్ట్ కింద చెప్పాలి. ఎందుకంటే అఖండ 2 మీద ఉన్నటువంటి యాంటిసిపేషన్స్ ఎలాంటివో చాలామందికి తెలిసిందే. అఖండ అనేది బాలయ్య కెరీర్లో ఒక మైలురాయి లాంటిదని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఒక అఘోర క్యారెక్టర్, అఖండ అనేటువంటి అఘోర క్యారెక్టర్లో ఆయన ప్రదర్శించిన అభినయం ఇప్పటికీ చాలామంది కళ్ళల్లో మెదులుతుంది. 2021 డిసెంబర్లో వచ్చినటువంటి ఆ సినిమా బాలయ్య అభిమానులే కాదు, యావత్ తెలుగు ప్రజానేకాన్ని కూడా ఆ సినిమా అలరించింది, ఆకట్టుకుంది. ఆ క్యారెక్టర్లో టైటిల్ రోల్లో బాలయ్య చేసినటువంటి అభినయం అద్భుతం అని చెప్పేసి చాలామంది కొనియాడారు. సో మరి పైగా ఏంటంటే అప్పటిదాకా కరోనా భయంతో థియేటర్లకు అడుగు పెట్టడానికి భయపడినటువంటి ప్రేక్షకులు ఈ అఖండ సినిమాతోటే మళ్ళీ థియేటర్లకు రావటం ప్రారంభించారు. ఇది కేవలం తెలుగునాట మాత్రమే కాదు, మొత్తం భారతదేశంలోనే అలా థియేటర్లకు సినిమా చూడటానికి థియేటర్కి రప్పించినటువంటి ఆఫ్టర్ పాండమిక్ మొట్టమొదటి మేజర్ ఫిల్మ్ ఏదంటే అది అఖండ. సో అలాంటి చరిత్ర సృష్టించినటువంటి బాలయ్య ఇప్పుడు దాని సీక్వెల్గా వస్తున్నటువంటి అఖండ 2 అంటే దానికి తాండవం అని పెట్టారు, అఖండ తాండవం అని చెప్పేసి పేరు పెట్టారు. సో మరి నిజంగానే బాక్స్ ఆఫీస్ వద్ద అది తాండవం ఆడుతుందన్నటువంటి నమ్మకం నందమూరి అభిమానుల్లో విపరీతంగా ఉంది. మరి దానికి సంబంధించినటువంటి టీజర్ వస్తుందంటే వాళ్ళకి నిజంగానే పండగ కదా. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ అంటే దసరా సెలవుల ప్రారంభం అప్పుడు మన ముందుకి రాబోతూ ఉంది. సో టీజర్ అనేది ఆ సినిమా ఎలా ఉండబోతోంది అనడానికి ఒక శాంపిల్ లాంటిది కాబట్టి ఖచ్చితంగా అది ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది. ఆయన అంటే బర్త్డే అనేది ఒక పండగ అయితే ఇంకొక పండగ టీజర్ రూపంలో రాబోతూ ఉంది అని చెప్పేసి సో వాళ్ళందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. మరి ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక బ్లాస్ట్ ఏంటంటే ఆయన అఖండ 2 తర్వాత చేయబోతున్నటువంటి సినిమాకి ముహూర్తపు షాట్ని ఆ రోజు తీయబోతూ ఉన్నారు జూన్ 10వ తేదీనే. అది వీరసింహారెడ్డి కాంబినేషన్లో ఏదైతే అది వచ్చిందో బాలయ్య అలాగే గోపీచంద్ మల్లేని, ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుంది. వాళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చే 2వ సినిమా అదే రోజు లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. వీరసింహారెడ్డి మాస్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. గోపీచంద్ మల్లేని మాస్ పల్స్ తెలిసినటువంటి డైరెక్టర్గా సో మొదటి నుంచి కూడా అతను తనదైనటువంటి ఒక మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా క్రాక్ అనే సినిమా నుంచి అతని విజయ పరంపర కంటిన్యూ అవడమే కాకుండా అతను సో కెరీర్ పరంగా కూడా కొన్ని మెట్లు పైకెక్కేశాడు అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత వీరసింహారెడ్డి రీసెంట్గా హిందీ ఫీల్డ్లో కూడా అడుగుపెట్టి జాట్ అనే సినిమాని అతను రూపొందించడం, సన్నీ డియోల్ హీరోగా. సో 90ల నాటి సన్నీ డియోల్ని మళ్ళీ మా ముందుకు వచ్చినట్లు ఉంది అని చెప్పేసి సన్నీ అభిమానులందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు.
సో మాస్ బెల్ట్లో ఆ సినిమా మల్టీప్లెక్స్లో ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ కూడా సింగిల్ స్క్రీన్స్ రూరల్ ప్యాకెట్స్లో ఆ జాట్ అనే సినిమా మంచి వసూళ్లను సాధిస్తూ ఉంది. ఇండియాలో ఇప్పటికే 65 కోట్ల రూపాయల పైగానే గ్రాస్ని కలెక్ట్ చేసింది. సో ఇంకా రాబోయే రోజుల్లో 100 కోట్ల మార్కుని ఆ సినిమా చేరుకుంటుంది అనేటువంటి నమ్మకాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అప్పుడు చూస్తే మళ్ళీ జాట్ 2 కూడా నేను చేస్తాను అని చెప్పేసి సన్నీ స్వయంగా ట్వీట్ చేశాడు. సో కాబట్టి జాట్ అనేది ఆయన మనసుకి ఎంతగా నచ్చిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గత 1.5 దశాబ్ద కాలంలో నన్ను ఈ విధంగా చూపించిన డైరెక్టరు మరొకరు లేరు, నన్ను ఇలా ఎవరూ కూడా చూపించలేదు అని చెప్పి గోపీచంద్కి అతను ఒక కితాబు కూడా ఇచ్చాడు. మరి అలాంటి గోపీచంద్ మల్లేని ఇప్పుడు మరోసారి బాలయ్యని డైరెక్ట్ చేయబోతున్నాడు. సో ఎలా అది ఒక మాస్ బ్లాస్ట్ లాగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన సన్నిహిత వర్గాల వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఆ సినిమా కూడా అదే రోజు బాలయ్య పుట్టినరోజే లాంఛనంగా ప్రారంభం కానుండటం అనేది అభిమానులకు సంబంధించి మరొక ఫిస్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ఒకే రోజు ఒకవైపు ఆయన పుట్టినరోజు, మరోవైపు ఆయన 2 సినిమాలకు సంబంధించినటువంటి ఒక టీజర్ ఒకటి, అలాగే ఒక ఓపెనింగ్ ఒకటి ఉండటం అనేది ఒకటి కాదు 3 పండగలు ఒకేసారి వచ్చినట్లు లెక్క. అందుగురించే మనం బర్త్డే బ్లాస్ట్ అని చెప్పేసి దీన్ని చెప్పుకోవచ్చు. మరి బాలయ్య ఈ బర్త్డే బ్లాస్ట్తో అభిమానుల్ని అలరించడమే కాకుండా తన రాబోయే సినిమాలతో కూడా ఆయన తన విజయాల పరంపరని ఇప్పటికి వరుసగా 4 హిట్లు సాధించారు. అఖండ మొదలుకొని వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, ఇప్పుడు అఖండ 2 తోటి 5వ విజయాన్ని ఆయన ఖాయం చేసుకున్నారు అని చెప్పేసి ఇప్పటికే అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. సో తర్వాత వచ్చే గోపీచంద్ మల్లేని సినిమాతో ఆ డబుల్ హ్యాట్రిక్ కూడా పూర్తి చేసి ఆయన సో తన అభిమానులు అలరించడమే కాదు, కెరీర్లో ఇప్పటికే పీక్ అంటున్నారు, దాన్ని ఇంకో లెవెల్కి ఒక శిఖర సమానమైనటువంటి ఆ కెరీర్లోకి ఆయన అధిరోహిస్తారని చెప్పేసి ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇప్పుడు మరి అఖండ 2 తోటి ఆయన అంటే మొత్తం అఖండలో ఆయన ఆ క్యారెక్టర్లో 50% మనకు కనిపించారు. అంటే సెకండ్ హాఫ్లోనే ఆ పాత్ర అంతా కూడా వస్తుంది, కథనంతా కూడా అది టేక్ ఓవర్ చేసుకుంటుంది. కానీ అఖండ తాండవంలో అంటే ఇప్పుడు వచ్చేటువంటి సీక్వెల్లో ఆయన మొత్తం ఆ అఖండ క్యారెక్టరే ఆ సినిమాను మొత్తం డ్రైవ్ చేస్తుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. 2 పాత్రలు క్యారీ కాబోతూ ఉన్నాయి. మరి బోయపాటి ఆ అఖండ పాత్రలో బాలయ్య బాబు చేత ఎలా తాండవం చేయిస్తారు అనేటువంటి క్యూరియాసిటీ అయితే అందరిలో కూడా ఉంది. సో ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించి విగ్గేమీ లేకుండా ఆయన కనిపించినటువంటి తీరు ఏదైతే ఉందో, ఆయన చెప్పినటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన ఆ పాత్రలో ప్రదర్శించినటువంటి హావభావాలు, అభినయం ఏదైతే ఉందో అది నిజంగానే మెస్మరైజ్ చేసింది ఫస్ట్లో ఒరిజినల్ ఫిలింలో. ఇప్పుడు ఈ సీక్వెల్లో అంతకు మించినటువంటి అభినయాన్ని, సో ఆయన హావభావాల్ని మనం చూడబోతున్నామని చెప్పేసి ఆ యూనిట్ అంతా కూడా ఘంటాపదంగా చెప్తా ఉంది. సో ఇప్పుడు దానికి తగ్గట్లుగా తన సినిమాలో ఆయన క్యారెక్టర్ని పవర్ఫుల్గా చూపించాల్సినటువంటి బాధ్యత గోపీచంద్ మల్లేని మీద ఉంది. సో ఆ బాధ్యతని ఆయన 100% సక్రమంగా నిర్వర్తిస్తారని అభిమానులు నమ్ముతున్నారు. మరి జూన్ 10వ తేదీ రాబోతున్నటువంటి ఈ డబుల్ బ్లాస్ట్ ఏ విధంగా ఉండబోతుందో లెట్ us వెయిట్ అండ్ సీ.